హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవడానికి అయితే ఈ ఛానల్లో ఈ చిన్న వీడియోని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేంటన్నది ఈ వీడియో మధ్యలో అయితే మీకు షేర్ చేస్తాను. అలాగే మన ఛానల్లో అయితే నేను ఈ మధ్య నేపాల్ యాత్రకి ఒక 15 days యాత్ర అయితే చేసుకున్నాం కదా, దానికి సంబంధించిన వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను. ఇంకా పోస్ట్ చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన టెంపుల్స్ మన ముక్తినాథి ఆలయం, మనోకామిని ఆలయం, పశుపతినాథ టెంపుల్, జల్నారాయణ్, అలాగే బుద్ధుడి జన్మస్థలం, సీతమ్మ వారికి వివాహం జరిగినటువంటి ప్లేస్ అన్నమాట, సీతారాముల కళ్యాణం జరిగినటువంటి ప్లేస్. ఇలాంటివన్నీ కూడా వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటున్నాయి. ఈ వీడియోస్ ఎంత బాగా వెళుతున్నాయంటే యాత్రలకు వెళ్లిన వాళ్ళం మాదేమి గొప్ప విషయం కాదు, కాకపోతే అక్కడ ఉండేటువంటి మెమరీస్ ని ఒక వీడియో రూపంలో చేసేసరికి చాలా మంది చూడని వాళ్ళు కూడా ఆ వీడియోస్ చూసి ఆధ్యాత్మికత ఫీల్ అయ్యి చాలా మంచిగా అయితే రెస్పాండ్ అయితే అవుతున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే, నాకు సంబంధించి మన ఛానల్ కి సంబంధించి ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే, మన ఛానల్ అయితే మానిటైజేషన్ లోకి ఎలిజిబిలిటీ సాధించింది. అంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. సో నేనైతే 3 years నుంచి యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నాను. కానీ మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది, ఎటువంటి వీడియోస్ చేయలేదు. లాస్ట్ ఫిబ్రవరి నుంచి సిన్సియర్ గా ట్రై చేద్దాము, మంచి యూస్ఫుల్ కంటెంటే పోస్ట్ చేద్దాము అనే ఉద్దేశంతో అయితే కంటిన్యూస్ గా వీడియోస్ చేయడం జరిగింది. మధ్యలో అయితే నేను ఒక 2-3 లైవ్ చేశానండి. అట్లాగే కొంచెం డైలీ వ్లాగ్స్ కూడా చేశాను. కానీ డైలీ వ్లాగ్స్ చేసిన తర్వాత కొంచెం నాకు ఇబ్బందికరంగా అనిపించింది. అందుకే టోటల్ గా డైలీ వ్లాగ్స్ అయితే బ్యాన్ చేసేసాను నా ఛానల్ నుంచి. డైలీ వ్లాగ్స్ కాకుండా యూస్ఫుల్ కంటెంటే. డైలీ వ్లాగ్స్ అంటే చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ నాకెందుకో కొంచెం మోటివేషన్ కంటెంట్ లాంటిది గాని, డివోషనల్ కంటెంట్ లాంటిది గాని ఎంచుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఆ సబ్జెక్ట్ ని చూస్ చేసుకున్నాను. దానికి తగ్గట్టుగానే డివోషనల్ వీడియోస్, యూస్ఫుల్ కంటెంట్, అలాగే మోటివేషన్ కంటెంట్ మాత్రమే నా ఛానల్లో పోస్ట్ అయ్యేలా నేను చూసుకుంటున్నాను. నా వర్క్ నేను చేసుకోవాలి, ఎక్కడ రోల్కి అక్కడ జస్టిస్ చేసుకోవాలి. నా జాబ్ నేను చేసుకుంటాను, ఇంటికి వచ్చిన తర్వాత నా వర్క్ నేను చేసుకుంటాను, నా పిల్లల్ని చూసుకుంటా ఉండే కొంచెం నేను డివోషనల్ టైప్ వీడియోస్ మాత్రమే పెడదాము అన్న ఉద్దేశంతో అలాగే అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లో అయితే నా వీడియోస్ చాలా అంటే చాలా బాగా వెళ్లేవి. తర్వాత మధ్యలో నేను సంవత్సరం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నా వీడియోస్ అస్సలు వెళ్లడం లేదనమాట. సో ఎందుకు వెళ్లదు అన్న పట్టుదలతోనే నేను చేశాను. ఇక్కడ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలండి మీతో. ఎవరికైనా సరే సక్సెస్ అనేది వెంటనే రాదు. నాలాంటి వాళ్ళకైతే సక్సెస్ ఇంకా ఊరిస్తూనే ఉంటది. కొన్ని లైఫ్ లో చాలా ఈజీగా వచ్చేస్తాయి, కొన్ని రావడానికి చాలా టైం పడుతుంది. నేను నా లైఫ్ లో సాధించినవన్నీ కూడా చాలా నేను కష్టపడకుండానే చాలా గోల్స్ అయితే నేను రీచ్ అవ్వడం జరిగింది. కానీ యూట్యూబ్ మాత్రం నాకు ఒక ఛాలెంజ్ ని చూపించింది అనమాట. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా రావడం, అలాగే వైరల్ అయినటువంటి షార్ట్స్ కి అలాంటి వాటికి సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అదే టాపిక్ ని అట్ ద టైమ్ ఆఫ్ ద మూమెంట్ లో మాత్రమే చూస్తారు, తర్వాత మన ఛానల్ ని వాచ్ చేయరు. డివోషనల్ కంటెంట్ అలాగే మన ఛానల్ ని డైలీ వాచ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి ఛానల్ కి, ఇలాంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ కి మానిటైజేషన్ అయితే అవ్వడం చాలా కష్టం. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకి ఎవరైనా సరే పుడుతూ ఏవి నేర్చుకోరు కదండి, అన్ని జీవితంలోనే నేర్చుకుంటారు. అలాగే నాకు యూట్యూబ్ అన్నది కూడా, యూట్యూబ్ లో ఇలా పోస్ట్ చేయాలి, ఇలా చెయ్యాలి అన్నది కూడా నాకు తెలియదు. ఎంతో కొంతమంది మనకి నేర్పిస్తూ ఉంటారనమాట, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే బాగుంటుంది అన్న విషయం. కానీ ఇక్కడ ఒకటి మాత్రం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అనంటే, మనం ఎదుగుతున్నప్పుడు, మన ఛానల్ కొంచెం హైప్ లోకి వెళ్తున్నప్పుడు మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనల్ని ముందు తోసే వాళ్ళ కన్నా మనల్ని వెనక్కి లాగే వాళ్ళు, అలాగే ఒక ఎంప్లాయీకి ఈవిడికి అవసరమా, ఛానల్ అవసరమా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను ఒకళ్ళిద్దరినైతే నేను నా ఛానల్ గురించి కొలాబరేషన్స్ కూడా అడిగాను. కొలాబరేషన్స్ కి అడిగినప్పుడైతే ఛానల్ కి ఎక్కడ మన ఛానల్ ని కొలాబరేషన్ చేస్తే
వాళ్ళ సబ్స్క్రైబర్స్ మనకు వచ్చేస్తారా, లేదంటే నా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ఎక్కడ పెరుగుతారా అన్న భయం ఉండొచ్చు. దాంతో కూడా కొలాబరేషన్ చేయడానికైతే ముందుకు ఎవ్వరు రాలేదన్నమాట. సో సింగిల్ గా మాత్రమే నేను నా ఛానల్ ని రన్ చేసుకున్నా. చాలా మంది అనొచ్చు, యూట్యూబ్ నేర్పించిన వాళ్ళు కూడా ఇదే మాట అనొచ్చు, మాకు గనక నీ మీద అలాంటి ఫీలింగ్ ఉంటే అసలు యూట్యూబ్ గురించే మీకు చెప్పేవాళ్ళం కాదు కదా అన్న డైలాగులు కూడా వస్తాయి. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఎక్కువ మంది చెప్తున్నా, అంటే గ్రూప్ గా మంచిగా చేసుకునే వాళ్ళైతే మంచిగానే వెళుతూ ఉంటాయి ఛానల్స్. అలా కాకుండా మన ఛానల్ చూసి వాళ్ళ ఛానల్ వెళ్ళిపోతుంది, వీళ్ళ ఛానల్ చూసి వాళ్ళ ఛానల్ వెళ్ళిపోతుంది, లేదంటే మన ఛానల్ వెళ్ళిపోతుందని వాళ్ళు కొంచెం కోపం పెట్టుకుంటున్నారు. ఇలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళైతే నేనైతే ఒకటే చెప్తాను అనమాట. అలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళకి ఏదో తెలియని తనంలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఇలా చెయ్యాలి అని చెప్పి నేర్పించుంటారు. కానీ అదే యూట్యూబ్ లో పూర్తిగా సక్సెస్ అయిన వాళ్ళు గనక అయినట్లయితే ఆ పర్సన్స్ మనకు కనీసం యూట్యూబ్ గురించి ఇది అని చెప్పేవాళ్ళ అసలు చెప్పరు కదండి. సో కొలాబరేషన్స్ విషయంలో అయితే నేను బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ ఛానల్ పెడుతున్నప్పుడైతే నేను ఒక్కటే అనుకున్నాను, ఆల్రెడీ నా లైఫ్ లో అన్ని ప్రూవ్ చేసేసుకున్నా. యాజ్ ఏ ఎంప్లాయీగా, యాజ్ ఏ మదర్ గా, యాజ్ ఏ పేరెంట్ గా నేను అన్ని ప్రూవ్ చేసుకున్నాను. సో నాకు కావాల్సింది ఏంటంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వడం గానీ, లేదంటే ఛానళ్లలో నుంచి నాకు డబ్బులు విపరీతంగా వచ్చేయాలని గానీ ఈ ఆశ నాకు ఎప్పటికీ లేదు. నాకున్నది ఏంటంటే కెరియర్ లో నేను ఎట్లాగో ఇంకా నా పిల్లల కోసం నేను ముందుకు వెళ్ళలేను. నేనున్న కెరియర్ లోనే నేను కంటిన్యూ అవ్వాలి. సో ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుగా ఉపయోగించుకోవచ్చు. మంచిగా ఉపయోగించుకుంటూ నాకంటూ ఒక చిన్న గుర్తింపును తెచ్చుకుందాం అనేటువంటి ఒక చిన్న ఆశ అనమాట. ఆ ఆశే యూట్యూబ్ లో నన్ను ఇక్కడ వరకు అయితే ట్రావెల్ చేసేలాగా చేసింది. అండ్ నేపాల్ యాత్రలో మేము చేసినటువంటి వీడియోస్ అయితే నన్ను మరో మెట్టెక్కిచ్చాయి. నేను ఎక్కడ చూసినా సరే నన్ను ఇప్పుడు గుర్తుపడుతున్నారు. అంటే నేను చేసినటువంటి వీడియోస్ చూసి నేపాల్ వీడియోస్ మీరే కదా మేడం పెట్టింది, బాగున్నాయి, చాలా బాగా వచ్చిందని చెప్పి ఎక్కడో వాళ్ళు అనమాట. ఈవెన్ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి నాకు పర్సనల్ గా కాల్ చేసి కూడా చెప్తున్నారు. అంటే మా ట్రూప్ ఉంటది కదా నేపాల్ కి ఎవరైతే వెళ్లామో 250 మెంబర్స్, ఆ 250 మెంబర్స్ లో వాళ్ళకి ఫోన్ చేసి ఆ మేడం గారు అసలు బాగా చేశారు వీడియోస్ అన్న మాట కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా ఫేమ్ వచ్చింది అనంటే కారణం అది కేవలం యూట్యూబే. ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను, మంచైనా చెడైనా మనుషుల మనస్తత్వాలైనా కూడా మనకి చూపించేది నేర్పించేది అంతా యూట్యూబే. ఈ యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాతే అసలు మనుషుల యొక్క పూర్తి మనస్తత్వాలేంటో నేను చదవగలిగాను. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట, మనుషుల మనస్తత్వాలు ఇలా ఉంటాయి. సో మనం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కానీ మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఇంకొకరు ఉండరు. మనం మన కాళ్ళ మీద మాత్రమే నిలబడాలి, స్వయం కృషితో మాత్రమే ఎదగాలి, స్వయం కృషితో మాత్రమే ఎదగాలి. అలా స్వయం కృషితో ముందుకెళ్తున్నప్పుడు ఎంతటి విజయమైనా సరే మన కాళ్ళ ముందు తల వంచుతుంది. అలాగే నా ఛానల్ కి నేను ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు నాకు ఇప్పటికీ కూడా ఎంతో సపోర్ట్ నిస్తున్నారు. నా ప్రతి వీడియో చూడడం, కామెంట్ పెట్టడం, లేదంటే స్టేటస్ లో పెట్టడం, ఇలాంటివన్నీ నాకు ఒక 3-4 ఉన్నారనమాట. అంటే శివ విలేజ్ వ్లాగ్స్ అని ఉంటుంది ఛానల్. ఆ సిస్టర్ కూడా అసలు బాగా చేస్తారు వీడియోస్. ఇప్పుడే ఆ సిస్టర్ది కూడా మానిటైజేషన్ కి దగ్గరలో ఉంది. మీరందరూ కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే ఆ సిస్టర్ది కూడా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. ఆవిడ పరిధిలో ఆవిడ విలేజ్ బ్లాగ్స్ చేసుకుంటున్నారు. ప్రసన్న గారు, నాగమణి గారు, మల్లేశ్వరి గారు, రమాదేవి గారు, అబ్బా చెప్పుకుంటూ పోతే ఇలా లిస్ట్ చాలా ఉంది. వీరందరూ కూడా ప్రతిరోజు నా ఛానల్ ని వాచ్ చేయడం, వాళ్ళు ముందుకు తీసుకువెళ్లడం వంటివి వీళ్ళు చేసే కోఆపరేషన్ అంతా ఇంత కాదనమాట. నా ఛానల్ ఏదైతేనేమి ఈ రోజుకైతే మానిటైజేషన్ సాధించింది. కొంతమంది ఛానల్స్ దగ్గర కొంతమంది అయితే ఎంతగా అసలు మనసుని బాధ పెట్టారంటే అది నాకు మాత్రమే తెలుసు. అది నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. ఎందుకంటే యూట్యూబ్ లో గానీ ఈ కొలాబరేషన్స్ లో గానీ నిజంగా మనం ఒకళ్ళని అడిగి ఎంత పెద్ద తప్పు చేశామో, అంటే సిచ్యువేషన్ చిన్నదే అవ్వచ్చు కానీ ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, నేను అసలు ఒకరిని కొలాబరేషన్ అడగడం ఏంటి, అంత అవసరం ఏముంది అన్న కూడిన ఫీలింగ్ నా మనసుని తొలిచేస్తుంది అనమాట. ఇప్పటికీ నేను అనుకుంటా ఆ ఒకరిద్దరిని నేను ఇలా ఒక స్టెప్ దిగి కొలాబరేషన్ అడగడం ఎంత తప్పు చేశామో, అలా అడగడం వల్ల ఒకరితో ఎక్కిరించుకున్నట్లే అయ్యింది కదా. మన స్వయం శక్తితో నమ్ముకుంటే నిన్న వాళ్ళకి విజయం వచ్చి ఉండొచ్చు, మొన్న ఇంకొకరికి విజయం వచ్చి ఉండొచ్చు, రేపు ఇంకొకరికి వచ్చి ఉండొచ్చు. ఈ రోజు నాకు వచ్చింది, రేపు ఇంకొకరు శివ విలేజ్ బ్లాగ్స్ ఇంకొకరికి వస్తుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు అనేది ఉంటది. ఆ ఒక్కొక్క రోజులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని విజయం తప్పకుండా వరిస్తుంది.
కానీ ఈ చిన్న చిన్న దానికి అందరూ కలిసి చేసుకుంటే ఎంత బాగుంటుందో, విడివిడిగా ఉండి మనసులు బాధ పెడితే ఎంత బాగుంటుందో కూడా నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఈ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు. సో ఇలాంటి అడ్డంకుల్ని గానీ దాటుకొని ఈ రోజుకైతే మన ఛానల్ అయితే మానిటైజేషన్ ని కంప్లీట్ చేసుకుంది. యాక్చువల్ గా ఈ వీడియో నేను చేద్దామని అనుకోలేదు, మానిటైజేషన్ దానంతట అవుతుందిలే అన్న ఉద్దేశంతో ఉన్నా గానీ చాలా మంది చెప్పాను కదండి, ఇప్పుడు ప్రసన్న గారు గాని, మల్లేశ్వరి గారు గాని, రమాదేవి గారు గాని, నాగమణి గారు గాని, ఇలా నాకు తెలిసిన వాళ్ళందరూ కలిసి మానిటైజేషన్ అయ్యిందిగా మేడం, దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కోసమైనా, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళ ఆనంద కోసమైనా ఈ చిన్న వీడియో అయితే చేయాలనిపించింది నాకు. ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కళ్ళే గుర్తు పెట్టుకోండి, చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా ఈ రోజు మనం సక్సెస్ సాధించవచ్చు, మొన్నైనా సాధించి ఉండవచ్చు, కానీ రేపనేది మరొకరికి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి చిన్న విషయాల్లో అయినా మంచిగా ఒకరికి ఇద్దరు తోడుగా ఉండి కలిసిమెలిసి చేసుకుంటూనే ఏదైనా బాగుంటుంది. మనసుల్ని బాధ పెట్టుకుంటే ఏమొస్తుందండి? కొలాబరేషన్ అడిగి తప్పు చేశామే అని నేను బాధపడ్డం, అరే వాళ్ళు పలానా టైంలో ఇలా అడిగినప్పుడు మనం చేసుంటే బాగుండేది అని మీరు ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ అసలు లేకుండా అందరం కూడా కలిసిమెలిసి చేసుకుంటే ఎంత బాగుంటుంది. కాబట్టి ఒకరిద్దరు గాని గ్రూప్ గా గాని యూట్యూబ్ ఛానల్ రన్ చేసే ఫ్రెండ్స్ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఒకటేనండి, కలిసిమెలిసి చేసుకోండి, ఎవరి ఛానల్స్ ని వాళ్ళని ముందు తీసుకువెళ్ళండి. అంతేగాని మనసులో బాధపడిపోతూ ఒకరి ఛానల్ ముందుకెళ్తుంది కాబట్టి మనమేంటి చేసేది, మనం చేస్తే గనక మన వాళ్ళు అటు వెళ్లిపోతారు, లేదంటే వాళ్ళ ఛానల్ ముందుకెళ్లిపోద్దేమో, ఇలాంటి భయాలు అస్సలు పెట్టుకోవద్దండి. నీ గురించి నువ్వు ఒకళ్ళ గురించి ఒకళ్ళ ఛానల్ ముందుకెళ్లిపోతుంది కాబట్టి హెల్ప్ చేయకుండా నువ్వు ఈ రోజు సిచ్యువేషన్ లో అలా ఉన్నావు, నీ గురించి కూడా ఎదుటి వాళ్ళు అదే విధంగా ఫీల్ అయితే నీకు అసలు సహాయం చేయడానికి వస్తారా ముందుకి? నీకు కూడా సహాయం పొందే రోజు ఒకటి ఉంటది కదా, ఆ రోజున అవతల వాళ్ళు ముందుకు రారు కదా సహాయం చేయాలి అనంటే. కాబట్టి ఎవరైనా సరే ఎలా ఉన్నా సరే మంచిగా ముందుకు వెళ్తే చాలా చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్లో డివోషనల్ కంటెంటే ఎంచుకోవడానికి కారణం ఏంటి అనంటే, నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదండి, వీడియో స్టార్టింగ్ లోనే నేను ఆల్రెడీ అన్ని ప్రూవ్ చేసేసుకున్నాను. నేను డైలీ బ్లాగ్స్ చేయాలి అనంటే కొంచెం నాకు ఇబ్బందికరమైనటువంటి విషయం అనమాట. మేడం గారు మీరు ఇలాంటివి చేస్తున్నారేంటి అనే వర్డ్ ఇంకొకరి దగ్గర నుంచి నేను అనిపించుకోకూడదు. సో అందుకని డైలీ వ్లాగ్స్ అనేవి చేయను. ఎప్పుడైనా ఏదైనా కుకింగ్ లాంటిది ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివి చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను, కానీ డైలీ వ్లాగ్స్ కి మాత్రం నేను చాలా దూరం. ఎక్కువగా నేను డివోషనల్ కంటెంట్, మోటివేషన్ కంటెంట్ మాత్రమే పెడుతూ ఉంటాను. సో నచ్చిన వాళ్లే చేస్తారు. దీనిలో నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చేసేయాలి, నా ఛానల్ ఎక్కడికో వెళ్లాలన్నది కాదు, కేవలం నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. అలాగే యూట్యూబ్ అనేటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నాకంటూ ఒక గుర్తింపు ఉండడం కోసం మాత్రమే నేను నా ఛానల్ అయితే పెట్టడం జరిగింది. అంతేనండి, అంతకు మించి ఏమీ లేదు. ఇదండి ఈ చిన్న సంతోషాన్ని అయితే మీతో షేర్ చేసుకుందామని, యూట్యూబ్ లో అయితే మానిటైజేషన్ కి మన ఛానల్ అర్హత సాధించింది అనేటువంటి హ్యాపీ మూమెంట్ ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ చిన్ని వీడియో అయితే చేస్తున్నాను. అది కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కి సంబంధించి ఇంకా ఏమైనా సజెషన్స్ గానీ సలహాలు గానీ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతా. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.